ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధి మన మనసుకు నెమ్మది, ఆయన ఆశీర్వాదం మన కుటుంబం శాంతి సమాధానంగా ఉండేటకు కారణం ఆ యేసు ప్రభుని ఆరాధించుకుందాం, మహిమపరచుకుందాం, స్తుతించుదాం, వందనం చెల్లిస్తాం. స్తోత్ర బలి చెల్లించి ఆ యేసు ప్రభుని దేవాది దేవుని ఈ సమయంలో ఆరాధించి మహిమపరచుదాం. ఒక ముఖ్యమైన కారణం గురించి ఆరాధనలో మనం వినపోతున్నాం. మనం ఎందుకు ఉన్నాం, మన ద్వారా దేవుడు ఏం చేయాలని తలస్తున్నారని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కనుక దయచేసి అందరూ కూడా మోకరించి దేవుని స్తుతించి మహిమపరచుదాం. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా.
యేసునాథా హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆరాధింతును యేసునాథా నిన్నే స్తుతింతును ఆత్మనాథా ఆరాధింతును యేసునాథా నిన్నే స్తుతింతును ఆత్మనాథా ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధమైన దేవుని జనులారా, ఈ ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం. ఎందుకనగా పునరుద్ధానమైన యేసుక్రీస్తుని మగదలేన సమాధిలో వెదకినప్పుడు ఆయన సమాధిలో లేదు. తోటకాడుగా కనిపించిన యేసు ప్రభు ఆమెను పేరు పెట్టి పిలిచాడు. మగ్దలే మరియా. మరియా అని పిలిచిన వెంటనే ఆ చిన్న గొర్రెపిల్ల తన కాపరిని గుర్తెరిగినట్లు ఇది యేసుని స్వరం అని తెలుసుకొనిన ఆమె రాబీ రబూని బోధకుడా అని ఆమె పిలిచినది. నా దేవుడు మరణించలేదు, మరణం ఆయనను తన ఆధీనంలో ఉంచుకోలేదు, ఆయన మరణం నుండి లేచాడని ఆమె కుతూహలముతో, ఆశ్చర్యముతో, ఆర్భాటముతో తనను తాను మర్చిపోయి యేసయ్యని పట్టుకోపోతుంది మాట. యేసయ్య అన్నాడు, ఇప్పుడు అది వద్దు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీ అపోస్తలు దగ్గర వెళ్ళి నేను జీవంతో ఉన్నానని పలుకుము అని ఆ కుమార్తెని పంపుతున్నాడు. అప్పుడు దారి అంతా ఆ కుమార్తె ఎట్లా పోయిందో మనకు తెలియదు. హల్లెలూయా. కానీ యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, యేసయ్యని చూశాడు, యేసయ్య జీవంతో ఉన్నాడు, నేను ఆయన చూశాను, ఆయన స్వరమును విన్నానని పోయినప్పుడు, సమాధికి పోయినప్పుడు దుఃఖంతో వెళ్ళిన మగ్దలేనా తిరిగి వచ్చినప్పుడు ఆటముతో, పాఠముతో, ఆశ్చర్యముతో వారు తిరిగి వెళ్ళటం చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమైంది ఈ స్త్రీకి? హల్లెలూయా. యేసు వందనం, యేసు ఆరాధన. ఆ రోజు ఇది దేవాలయంకి మనం రాకుండా పోయినను, నేను ఎక్కడ ఉండినా కూడా ఇది దేవుని రోజు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవంతో ఉన్నాడని కొనియాడవలసిన రోజు. సమాధిలో ఆయన లేదు, ఆయన రాయి కాదు, చెట్టు కాదు, ఆయన మాట్లాడుతున్న ప్రభు, ఆయన మనతో సంభాషిస్తున్న ప్రభు, మన విన్నపాలను ఆలకిస్తున్న ప్రభు. కనుక ఈ ఆదివారమున మగ్దలే మరియమ్మ ఆనందముతో కొనియాడినట్లు మనం కూడా కొనియాడటకు దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా. కనుక నాతో కలిసి అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీ ఇంటిని దేవాలయం లాగా మార్చండి. నేను విన్నాను, ఈ సిమెంటుతో, రాయితో కట్టబడిన దేవాలయం మూసివేయబడి ఉండవచ్చు, కానీ ఆయన ఆత్మను నిజంగా మోసుకొని ఉన్న ఈ దేవాలయం మన శరీరం, మనం జీవంతోనే ఉన్నాం. శ్రీ సభ అన్నది
ఒక కట్టడం కాదు, ఒక బిల్డింగ్ కాదు, అది దైవ జనులు. కనుక మన మధ్యలో యేసయ్య ఉన్నాడు, మనలో యేసయ్య ఉన్నాడు. సంతోషంతో ఈ స్తుతి పాటలను నాతో కలిసి పాడి స్తుతించి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ టేక్ ద ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉచ్చాగగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హలో, ఆదివారం ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు ప్రజలందరూ బైబిల్ మోసుకొని వెళ్తారన్నమాట. గుడికి వెళ్తున్నాం, తెల్ల వస్త్రం ధరించుకొని ఎక్కడ వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నాం. ముఖంలో అంత సంతోషంతో తిరిగి వస్తున్నారే, ఎక్కడి నుంచి వస్తున్నారు, మనం దేవుని సన్నిధి నుండి వస్తున్నాం అన్నాడన్నమాట. ఈ రోజు మన దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఈ రోజు మన కుటుంబంలోని దైవశక్తి దిగి వస్తున్నదని మనం అనుభవించి పాడిస్తాం. ఉచ్చాగగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉచ్చాగగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉచ్చాగగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉచ్చాగగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఈ దేవుడు ఎవరు? మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ దేవుడు జీవిస్తున్నాడా? అవును. ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఎక్కడ గుమ్మి కూడినాము, ఆయన అక్కడ ఉన్నాడు. నీ దేవుడు మాట్లాడతాడా? అవును, నా దేవుడు మాట్లాడతాడు, జవాబిస్తాడు. నీ దేవుడు నీ కొరకు ఏం చేశారు? నా దేవుడు నా కొరకు అన్నీ చేశాడు, తన ప్రాణమును కూడా ఇచ్చాడు. నీ దేవుడు వస్తాడా? వస్తాడు. రానున్నవాడు, ఉన్నవాడు. ఆయన మహిమగల నామమును మేము పొగడుతున్నాము, చాటుతున్నామని స్తుతించి ఆరాధిస్తాము. మీలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవుని వాక్కుని నమ్ముతున్నవాడు ధన్యురాలు. అది తప్పకుండా నెరవేరుతుందని వేచి ఉన్నవాడు ఇంకా ధన్యుడు. అది నెరవేరున వరకు దేవుడితో ఉండి అభిషేకుని పొందుకుంటున్నవాడు ఇంకా ధన్యుడు. దేవుడి వాక్కుని పొంది అనుభవించి అందరికీ చెప్తున్నవాడు పేరు ప్రవక్త. ఆ ప్రవక్తకుని అభిషేకం దేవుడు మనకు దయచేయాలని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా,
అని కీర్తన 150 పలుకుతున్నది. నీకు ప్రాణం ఉందా? దేవునికి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవం ఉన్నది అన్ని కూడా దేవుని స్తుతించును గాక. నీకు జీవం ఉందా? నీ దేవుడు జీవిస్తున్నాడని నమ్ముచున్నావా? దేవునికి వందనం చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచనం మనం ధ్యానించుకుందాం. అది ఏమనగా, సో those who welcomed his message were baptized, and that day about 3,000 persons were added. They devoted themselves to the apostles' teachings and fellowship, to the breaking of the bread and the prayers. అపోస్తలు పునరుద్ధానమైన యేసుక్రీస్తుని చూశారు. యేసయ్య చచ్చిపోయాడని పై గదిలో తలుపుని వేసుకొని మూసుకున్న వారి మధ్యలో యేసయ్య ఎప్పుడు దర్శనమిచ్చారో, నేను జీవిస్తున్నానని చూపించారో, నిరూపించారో, తన గాయాలను చూపించి నేను ఉన్నానని వారి మధ్యలో చూపించాడు, తిన్నాడు. ఇప్పుడు వారి దుఃఖం సంతోషంగా మారిపోయినది. వారి ఎదురు చూపుకు ఇప్పుడు బలం వచ్చింది. నమ్మదగిన వాడు దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. అరే, యేసుక్రీస్తుని చంపేసినది మా కనులారా చూసి తిని, సిలువలో ఆయన కొరడాలతో కొట్టినదిని, మేకలతో కొట్టినది మేము చూసినాం. ఆయన తన ప్రాణం విడనాడినది మేము చూసినాం. ఆయన సమాధి చేయబడినది కూడా మేము చూసినాం. ఎప్పుడు మేము చూడలేదు, వినలేనిది నా దేవునిలో నెరవేరింది. ఈ దేవాలయమును చెడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని మళ్ళీ కడతానని యేసు ప్రభు పలికినది ఇప్పుడు నెరవేరింది. ఆయన తన దేహంని కూర్చొని చెప్పారని తలంచుకొని వారు పాడిన పాట, వారు పొందిన సంతోషం, వారు అనుభవిస్తున్న అనుభవంను వారు దాచుకోలేదు. పై గదిలో వేచి ఉండి ప్రార్థన చేసినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం, all of them were filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit gave them ability. పరిశుద్ధ ఆత్మ వసగిన శక్తి చేత వారందరూ కూడా ఆత్మలో ప్రార్థన చేశాడు, భాషావరములో మాట్లాడారు. ఈ అపోస్తలు చేసిన ముఖ్యమైన కార్యం ఏమనగా బోధించాడు. ఇక్కడ చెప్పబడుతుంది, ప్రతిరోజు అపోస్తలును బోధనలు పాటించటము, స్నేహముతో ఒకరికొకరిని ప్రేమించటము, రొట్టెను పంచిపెట్టుకొని ప్రార్థనలో గడిపాడు. ఆదివారం ఇది జరుగుతుంది. మనం గుడికి రావటం, ఇక్కడ గురువుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న సందేశం, అపోస్తలు ఫెలోషిప్, మీరు కమింగ్ టుగెదర్. కథోలిక సంఘంలో అందరూ మనం కలిసి ఒకే పాత్ర నుండి తింటున్నాం, ఒకే పాత్ర నుండి త్రాగుతున్నాం. వి ఆల్ ఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్. ఒకే తండ్రికి కుమారుడు కుమార్తెలు మనం కలిసి వస్తున్నాం. 3వది కలిసి భుజిస్తున్నాం, ప్రేమ విందు. 4వది కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదివారం అది. హల్లెలూయా, యేసువా వందనం, హల్లెలూయా, యేసువా వందనం. 46వ వచనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46. Day by day, as they spent much time together in the temple, they broke bread at home and ate their food with glad and generous heart, praising God and having the good will of all the people. And day by day the Lord added to their number those who were being saved. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ అప్పమును దేవాలయంలో మాత్రం కాదు, ఇంటిలో కూడా తమకు ఉన్నదని అందరికి పంచిపెట్టారు అన్నమాట. అందరికి కూడా మంచిది చేశారు. వారిని చూసిన వాళ్ళందరూ కూడా రోజు పెరిగారన్నమాట. ఈరోజు ఈ స్తుతి ఆరాధనలో దేవుని స్తుతించుదాం, మంచి మనసుతో దేవుని ఆరాధించుదాం. మనకు ఉన్నదిలో కొద్దిగా పేదవాడికి ఇచ్చుదాం.
మనల్ని చూసి అందరూ కూడా దేవుని స్తుతించినట్లుగా, దేవుని అంగీకరించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి పాడి స్తుతించండి. ఇది ఆదివారం, క్రైస్తవ బిడ్డల కొరకు ఏర్పాటు చేయబడిన రోజు. మనం ఎంతగా దేవుని మహిమపరుస్తామో అంతగా మన క్రైస్తవ శక్తి, క్రీస్తుని శక్తి మనలో కనిపిస్తుంది. రోగం మనలో కనిపిస్తున్నది, ఇప్పుడు దుఃఖం మనలో కనిపిస్తున్నది, పాపం మనకు కనిపిస్తుంది. ఎందుకు? పునరుద్ధాన శక్తి మనలో లేదు, లేదంటే తక్కువ ఉంది, లేదంటే మనం దాన్ని పెంచలేదని అర్థం. దేవుడు కొద్దిగా నిప్పు ఇస్తున్నాడు. దాన్ని మన స్తుతి ఆరాధన వలన, విశ్వాస ప్రకటన వలన మనం అధికరించుకోవాలి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పాడుదామా? షల్ వి సింగ్ టుగెదర్? ఎంతమందికి చేతులు ఉన్నాయి? నీ చేతిలో డబ్బు లేకుండా పోవచ్చు, నీ చేతిలో దేవుని అభిషేకం ఉన్నది. ఎంతమందికి నాలుకలో దేవుని అభిషేకం ఉంది మీకే తెలియదు. యేసయ్య నామమున నీ ఏమి అడిగినను కూడా అది ఇస్తారన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. అలసిపోతామా? ఆ పరలోక దేవుడే నాతో ఉన్నప్పుడు నేను అలసిపోతానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేషువా వందనం. చప్పట్లు కొట్టి పాడదాం. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు. ఇది పాట కాదు, ఇది ప్రకటన. యేసు అన్నిటినీ చూసుకుంటారని ఎవరు చెప్పగలుగుతారంటే విశ్వాసం ఉన్నవాడు మాత్రమే. నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, దేవుడు నా కార్యంని చూసుకుంటాను ఎవరు చెప్పగలుగుతాడు? దేవుడి మీద నమ్మకం ఉన్నవాడే. పిల్లలను ఏసీ వార్డులో ఉంచి దేవాలయం వచ్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకి లేపి నేను విశ్వసిస్తున్నాను చెప్పండి. యేసయ్యా నేను విశ్వసిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను. యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసయ్యా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను గణపరుస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను మహిమపరుస్తున్నాను, యేసయ్యా నేను నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. యేసు నాలో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు. Hallelujah, hallelujah.
చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు. అతిశయ దేవుడు నీవేనయ్యా, ఆలోచనకర్త నీవేనయ్యా, అతిశయ దేవుడు నీవేనయ్యా, ఆలోచనకర్త నీవేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా, యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు. హల్లెలూయా 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 ముఖ్యమైన విషయం రాసి పెట్టుకోండి. కీర్తన 34:1 ఆరాధన సమయం అన్నది దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకొని వందనం చెల్లించటం. నేను పుట్టినరోజు కొనియాడాను, మీరు కూడా కొనియాడుతున్నాడు. అన్ని సౌకర్యం ఉన్నప్పుడు చాలామంది వచ్చి మనం విష్ చేస్తారు. కానీ ఈ కరోనా కాలమున, అంటు రోగం కాలమున కూడా తనకు ఏమైనా పర్వాలేదని నిన్ను వెదకి వచ్చి హ్యాపీ బర్త్డే ఒకటి చెప్తున్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఒకవైపు అయ్యో కరోనాలో ఎందుకు వచ్చాను అంటారు, ఇంకొక వైపు వాళ్ళు నీ కొరకే వచ్చానన్నప్పుడు మనకే తెలియకుండా మన మనసులో ఒక పెద్ద సంతోషం కలుగుతుంది. అదే విధముగా ప్రాణము మొదలుకొని మనం వేస్తున్న వస్తువులు, తింటున్న ఆహారం అన్నిటినీ ఇచ్చి ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతున్న దేవుడికి మనం వందనం చెల్లించలేదంటే మనలాగా ఏం చెప్పాలి, ఒక నమ్మక ద్రోహం, చెడు మనసు కలిగిన వారు ఎవరు ఉండరు. అందుకే ఆరాధన సమయంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటిని ఆయన కొరకు వాడుకొని స్తుతించాలి. చప్పట్లు కొట్టి, స్వరము ఎత్తి, నాట్యం వేసి, ధూపం దీపముతో స్తుతించి ఆరాధించాలి. ఇది మనం మనసారా దేవునికి చెల్లిస్తున్న ఒక వందనం, కృతజ్ఞత. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆల్ దోస్ హూ కెన్ స్టాండ్, అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయముతో దేవా నిన్నే వరించును, నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు
భజింతును నిండు హృదయముతో దేవా నిన్నే భజింతును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. రెండు చేతులు పైకి లేపి, నానా మిగిలిన రోజంతా నేను తలంచుకుంటున్నానో లేదో, ఈ ఆదివారం ఈ నా కొరకు పునరుత్థానమైనదే రోజు. సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఒకే ఒక సమాధి తెరచి ఉంచబడి ఉన్నది, అది నీదయ్యా. నీ మాతో నివసించుటకు లేచి ఉన్నావు. ఆత్మస్వరూపుడుగా మా మధ్యలోనే నివసిస్తున్నావు. భయం ఆందోళనతో చిక్కుకొనిన శిష్యులను దర్శించుటకు తలుపు మూసివేయబడిన గదికి లోపలికి వెళ్ళి శాంతి కలుగునుగా కానన్నావే. ఈరోజు ఆ శాంతి నాకు దయచేయమని చేతుల పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చోండి. రెండవది విషయం, ఆరాధన మనం ఎందుకు చేయాలంటే, అద్దం ముందు నిలబడినప్పుడు నీకేం కనిపిస్తుంది? యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద మిర్రర్. అద్దం ముందు నిలబడుతున్నావు. ఏం కనిపిస్తుంది? నువ్వే అక్కడ కనిపిస్తావు. నువ్వే, నీ రూపమే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆరాధనలో కూర్చుంటున్నప్పుడు నిన్ను కూర్చి ధ్యానిస్తావు. నీ ఎక్కడి నుండి వచ్చావని ఆలోచిస్తున్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుని కూర్చిన జ్ఞానం నీకు వస్తుంది. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నేను వెళ్ళి ఆయన దగ్గర వెళ్తానని లూకా 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లు, ఆరాధన సమయంలో మనకు ఒక థాట్ వస్తుంది మాట. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక యేసు ప్రభు ఉన్నాడు, నేను ఆయన నుండి పుట్టేవాడు కనుక నాలో ఉన్నది అన్నింటి కూడా ఆయన చూసుకుంటారని. నేను ఎవరని తెలుసుకోవాలంటే మొదటిగా నేను ఎక్కడి నుండి వచ్చానని తెలుసుకోవాలి. నాకు తెలిసిపోతుంది నేను యేసు ప్రభుని కుమారుడని, పరలోకం నుండి వచ్చిన వాడని నాకు తెలిసిపోతుందని. మనం ఎక్కడ చూడగలుగుతామంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7, యోహాను సువార్త 4:23. నాకు ఎవరులే, నేను ఎందుకు పుట్టినా ఈ లోకంలో? నా పని ఏమిటి? చిన్న చిన్న పని చేయటగా కాదుగా, దేవుని సేవను చేసి, దేవుని ఎరిగి, దేవుని తెలుసుకొని, దేవునికి సేవ చేసి, దేవుని ప్రేమించి ఆయన చేరాలి. నోయింగ్ గాడ్, లవింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, రీచింగ్ గాడ్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. దీనిని మర్చిపోయి నేనేం చేయబోతున్నాను కనుక నా దేవుని తెలుసుకుంటున్న సమయం ఆరాధన. దేవుని ప్రేమను తెలుసుకుంటున్న, పొందుకుంటున్న సమయం ఆరాధన. ఈ శక్తితో నేనెవరిని తెలుసుకొని ఆయన కొరకు సేవ చేస్తాను. ఎక్కడ ఉండినా ఆ స్థలంలో నేను దేవుని కొరకే జీవిస్తాను. నిన్నటి రోజు ఒక కొడుకుకి 7:30కి ఫోన్ చేస్తున్నా, ఎత్తట్లేదు. 8:30కి త్వరగా చేసి, సారీ ఫాదర్, నేను 7:30కి లేచిన 7:15కి ప్రార్థన 1 గంట చేసిన తర్వాతనే ఫోన్ని ముట్టుకుంటాను. ప్రార్థన 1 గంట చేసిన తర్వాతనే ఒక వ్యక్తితో కూడా నేను మాట్లాడుతానన్నాడు. చాలా ఆశ్చర్యం, ఆశీర్వాదం, ఆనందం. కనుక దేవుని తెలుసుకుంటున్నప్పుడు నేను నన్ను తెలుసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి రోజు మా సహోదరుడు ఒకడు బియ్యం అడిగాడని ఒక బస్తా ఇచ్చేసామాట. సాధారణ అన్నం తినటది వేరు, బిర్యానీకి వేరు కదా, అది మొత్తం స్పెషల్ రైస్ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా
హల్లెలూయా. అది నాకు తెలియదు, కానీ ఆ రైస్ని కూర్చి తెలిసిన వాడు, జ్ఞానం కలిగిన వాడు చెప్తారన్నమాట. అట్లనే నేను దేవుడి దగ్గర వస్తున్నప్పుడే నా విలువ నాకు తెలుస్తుంది. నేను ఎవరని, ఇఫ్ ఐ వాంట్ టు నో అబౌట్ మై వాల్యూ, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మై గాడ్. ద గాడ్ విల్ షో హూ యు ఆర్, ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ క్రియేటెడ్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ త్రూ యూ, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్. దేవునిలోనే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించిన వాళ్ళందరూ కూడా చేతిని జోడించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ ఆదివారం నీ సన్నిధిలో నేను కడపటకు, నిన్ను స్తుతించుటకు ఈ సందర్భం ఇచ్చినందుకు వందనమయ్యా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, ఆరాధన సమయంలో, స్తుతి సమయంలో యెరికో గోడలు కూలిపోయింది. ఈనాడు నీ సన్నిధిలో నిలబడి నేను స్తుతిస్తున్నాను. నాకు విరోధమైన అన్ని రకమైన యెరికో గోడలు కూలిపోయినట్లుగా చేయవయ్యా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనం, శిష్యులందరూ కూడా స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వారి మీద దిగి వచ్చాడు మాట. దేవా, ఈరోజు నేను నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమయం నా మీద నీ పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చును గాక. 1 సామువేలు 4వ అధ్యాయం 3వ వచనం, ఎప్పుడెల్లా వారు దేవుని మందసమును తన మధ్యలో తీసుకుని వచ్చారో యుద్ధంలో జయమిచ్చాడు మాట. కనుక ఇప్పుడు సర్ప్రసాద నాథుని మన మధ్యలో తీసుకుని వచ్చి ఉన్నాం. సర్ప్రసాద నాథుని ఈ దేవ మందస్సు నుండి మన మధ్యలో తీసుకుని వచ్చిన విజయం, మనం పోరాడుతున్న పోరాటంలో విజయం మనకు దేవుడు దయచేయాలి, దయచేయబోతున్నాడు. దయచేయుమయ్యా. హల్లెలూయా. యెరెమీయా 30వ అధ్యాయం 17వ వచనం, అదే విధముగా యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, యు కమ్ నియర్ టు ద లార్డ్, గాడ్ ఆల్సో విల్ కమ్ నియర్ టు యు. డ్రా నియర్ టు గాడ్, గాడ్ ఆల్సో విల్ కమ్ నియర్ టు యు. మనం ఆరాధనలో దేవుని దగ్గర వస్తున్నప్పుడు దేవుడు కూడా మన దగ్గర వస్తాడు. ఇంకా ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆరాధన సమయంలో. ఇప్పుడు ఆశీర్వాదం అన్నీ కూడా మన మీద రావాలని మోకరించి ప్రార్థన చేసుకుందాం. అప్పా తండ్రి, ఈనాడు ఈ ఆరాధనలో మీరు మాకు నేర్పించిన పాఠము, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు వందనం చెల్లిస్తున్నాం. దేవ మందసమును ఇశ్రాయేలు ప్రజల తన మధ్యలో తీసుకుని వచ్చినప్పుడెలా విరోధులు ఓడిపోయారే, ఇప్పుడు నువ్వు నా హృదయంలో రా యేసయ్యా, నా కుటుంబానికి రా, నా ఇంటిలో ఉండిపో. అప్పుడు ఎవరు కూడా మా మీద రావటకు వీలు లేదు, ఏ వ్యాధి కూడా మమ్మల్ని తాకటకు వీలు లేదు. పరిశుద్ధ దేవా, మమ్మల్ని అందరినీ దీవించమని ఈ సమయంలో వేడుకుంటున్నాం. అందరూ కూడా కలిసి యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనను చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మన్నం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మా శోధన యందు ప్రవేశింపడినవక కీడులను రక్షించండి. దేవుడితో మాట్లాడి ఆయన ఆశీర్వాదం నిండుగాని పొందుటకు విశ్వాసమును అధిగరించుకో. ఈ సర్ప్రసాదుని చూస్తున్నప్పుడే ఆయన వెలుగు శక్తి నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేసుకుంటా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.